వెల్కమ్ టు మై ఛానల్ ప్రసాద్ మోనికా. సో రివ్యూలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సో రివ్యూ అనుకున్నారండి, మన సిద్ధు గారిదండి జాక్. చాలా డిఫరెంట్గా ఉంది కాన్సెప్ట్ చూస్తుంటే, చాలా డిఫరెంట్ అని చెప్పొచ్చు. టీజర్ చూస్తుంటే రెండు రకాలుగా అనిపించింది నాకైతే. ఈ టీజర్ చూస్తుంటే ఒకటేమో దొంగ, ఇంకైతే దొంగ కాదు కానీ అలా చేస్తున్నారు అనమాట. సో దేనికి దొంగతనం చేస్తున్నారు, అలా ఎందుకు? సో మొదటి హీరోయిన్ అడుగుతారు ఎందుకు అలా చేస్తున్నా అంటే టైం పాస్ కోసం అని చెప్తారన్నమాట. సో డిఫరెంట్ అని చెప్పదు, మీకే తెలిసిపోద్ది మాటల్లో. సో చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ అని చెప్పొచ్చు మన టీజర్ చూస్తుంటే. సో జాక్ రివ్యూ అయితే మన సిద్ధు గారు చాలా అంటే దొంగతనం, బైక్ దొంగతనం చేస్తారు, పర్సు దొంగతనం చేస్తారు అని చాలా డిఫరెంట్గా అయితే తీసుకెళ్లారు టీజర్ని అయితే. సో మన దీంట్లో యాక్ట్ చేసింది మన వైష్ణవి తేజ్ గారు అండ్ వైష్ణవి చైతన్య గారు అండ్ సిద్ధు జొన్నలగన్న గారు. అండ్ దీన్ని డైరెక్ట్ చేసింది అండ్ రిటర్న్ చేసింది మాత్రం మన బొమ్మరెల్లి భాస్కర్ గారు. అండ్ దీన్ని మ్యూజిక్ ఇచ్చింది మాత్రం అచ్చు రాజమణి గారు. అండ్ దీన్ని ప్రొడ్యూస్ చేసింది మాత్రం బీవీఎస్ఎన్ గారు. అండ్ సో చాలా డిఫరెంట్ అని తీసుకెళ్లారు. సో కాన్సెప్ట్ అయితే డిఫరెంట్గా ఉంది. దీంట్లో నరేష్ గారు కూడా ఉన్నారు, ఫాదర్ క్యారెక్టర్ అయితే వేస్తున్నారు మన సిద్ధు గారికి అయితే. సో చూడాలి అసలు ఏంటి, దేనికి అసలు నిజంగా దొంగతనం కావాలని చేస్తున్నాను లేదా టైం పాస్గా, మరి ఏంటి? ఆడ ఎమోషన్ ఉంది, లవ్ ఉంది, మెయిన్గా లవ్ కాన్సెప్టే తీసుకెళ్లారు. లవ్ యాక్షన్ కూడా ఉండొచ్చు అనుకుంటున్నాను, బట్ యాక్షన్ కొంచెం డిఫరెంట్గానే అయితే ఉంది. సో చూడాలి యాక్షన్ ఉందా లేదా, అసలు ఏంటి. కామెడీ అయితే కూడా కామెడీ ఉంది. సో ఇది నా రివ్యూ అండి, జాక్ టీజర్ రివ్యూ. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. టేక్ కేర్, బాయ్.